హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. 5th మార్చ్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. ముందుగా మనము 4th మార్చున ఏం నేర్చుకున్నామని చెప్పి చూస్తే, ఒకటి వెరీ ఫేమస్ మనకి డాల్ఫిన్స్ లెక్కింపు అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం లెక్కించామండి మనం. ఎంత మొత్తము అంటే ఒక పాయింట్ మనం యాడ్ చేసుకోవాలి. అందులో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సహకారంతో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం కాబట్టి 6327 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 6324 అని చెప్పేసి గంగాటిక్ డాల్ఫిన్స్ ఉంటే, ఒక 3 డాల్ఫిన్స్ ఏమో సింధు డాల్ఫిన్ అని చెప్పేసి ఉన్నాయి. మొత్తం మీద చూస్తే యూపీలో హైయెస్ట్ ఉంది, సెకండ్ ర్యాంక్ గోస్ టు బీహార్ అని చెప్పేసి, థర్డ్ది వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, లాస్ట్ది పంజాబ్. మొత్తం మీద 8 రాష్ట్రాలు 28 రివర్స్ లోపల గంగా, సింధు, బ్రహ్మపుత్ర బేసిన్ లోపల సర్వే చేస్తే మనకి 6327 అని చెప్పేసి వచ్చినాయి. కాబట్టి ఇది వెరీ ఫేమస్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, ఈ చిరాంగు రీపు అని చెప్పేసి ఈ అస్సాం లోపల 8వ జాతీయ పార్కు, ఇండియా లోపల 107వ జాతీయ పార్కు. ఈ చిరాంగు రీపుకి మనము బ్రిటిష్ వారికి అగెనిస్ట్గా ఫైట్ చేసిన సిక్నా అని చెప్పేసి పిలుస్తాం కదా. సిక్నా పేరు పెట్టుకున్నాం, అది మనం డిస్కస్ చేసి ఉన్నాం. నెక్స్ట్ థర్డ్ చూస్తే నవరత్న హోదా అని చెప్పేసి కూడా మనకి వార్తల్లో వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ రత్న కేటగిరీ హోదాలు ఇస్తారు. మినీ రత్న 1, 2 అని చెప్పేసి, నవరత్న, మహారత్న అని చెప్పేసి. ఇప్పుడు నవరత్న 2 కంపెనీలకు ఇచ్చిండ్రు. ఒకటేమో ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం, ఇంకోటి ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సిమెన్స్ మనకి కార్పొరేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇది 25, ఇది 26 కంపెనీ అని చెప్పేసి పిలుస్తాం. మనకి మొత్తం మహారత్న 14 ఉన్నాయి, నవరత్న 26 అని చెప్పేసి ఉన్నాయి. తర్వాత ఈ మహిళా రుణాలు అని చెప్పేసి మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చిందండి. ఎక్కువ మనకి సెమీ అర్బన్ లోపల, రూరల్ లోపల ఎక్కువ ప్రొడక్టివిటీ లోన్స్ తీసుకుంటున్నారు. ఉత్పాదక రుణం అని చెప్పేసి తెలుగులో పిలుస్తాం. అంటే రుణము ఇంకొక ఆస్తిని క్రియేట్ చేస్తుంది. రాష్ట్రాలు చూస్తే సౌత్ ఇండియా లోపల ఫస్ట్ మనకి తమిళనాడు అని చెప్పేసి, సెకండ్ ఏపీ, థర్డ్ తెలంగాణ, 4th వచ్చేసి కర్ణాటక ఉంది. తర్వాత ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి 97th ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చారు. ఎగ్జామ్ దృష్ట్యా అంత ఫేమస్ ఏం కాదు, మనకి ఎవరికి రాలేదు అవార్డు. అయినప్పటికీ ఆ డైరెక్టర్ పేరును, సినిమా పేరు గుర్తుపెట్టుకోవాలి. అనోరా అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంది. ఇది మనము కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నాం 4th మార్చిన. ఈ రివిజన్ వల్ల ఉపయోగం ఉందా అంటే ఉపయోగం ఉంటుందండి. దీన్ని ఇంకొకటి యాడ్ చేస్తే బాగుంటుంది. ఇది ఎంసీక్యూ అని చెప్పేసి యాడ్ చేస్తే బాగుంటుంది. బట్ మనకి లిమిటెడ్ దృష్ట్యా యాడ్ చేయట్లే. మంత్లీ మ్యాగజైన్ లోపల మనం డిటిపి మ్యాగజైన్ నిన్న రిలీజ్ చేసి ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ అది టైం తక్కువ ఉండే, మనం మార్చి నుంచి సరిగ్గా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేస్తాం. అందులో మీకు 2 కంపల్సరీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సంపాదకీయాలు ఒకటి, ఇంకోటి ఎంసీక్యూ అని చెప్పేసి. 15 రోజులు కరెంట్ అఫైర్స్ మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీనికి 15 రోజుల మ్యాగజైన్ వస్తుంది. ఒకసారి మీరు చూసుకోండి, రివిజన్కి పనికి వస్తుంది. ఒకసారి 15 రోజుల కరెంట్ అఫైర్స్ వీడియో నేను చేస్తున్నాను ఆ మ్యాగజైన్ ఆధారంగా. తర్వాత ఒక 1 డే గ్యాప్ ఇచ్చి ఎంసీక్యూ అని చెప్పేసి 50 మార్కులకు ఎగ్జామ్ పెడదాం. అదే మ్యాగజైన్లో ఉంటుంది, అదే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మీకు రివిజన్ ఉంటుంది ఇక్కడ, డైలీ క్లాస్ లోపల మ్యాగజైన్ చదువుతారు, అండ్ ఎంసీక్యూ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఎవరు చేయరండి, ఇంకా సరిపోతుంది. మీకు మంచి పట్టు అయితే వస్తుంది. కరెంట్ అఫైర్స్ బోనస్గా జేఎస్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఈ ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్స్కి అయితే ఇంకా చాలా యూజ్ఫుల్ అవుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2లో ఉన్న జేఎస్ లాంటివి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. 5th మార్చ్ చూస్తే మనకి ఫస్ట్ అండి ఎపిక్ కార్డు వార్తల్లో వచ్చింది. ఇది పాలిటీ ఆర్టికల్. మనకి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఏం లేదు ఎగ్జామ్ దృష్ట్యా, 6th, 7th వరకు ఏం లేదు. వేసినట్టు మళ్ళీ మీకు ఉమెన్స్ డే అని చెప్పేసి వెరీ ఫేమస్గా అనిపిస్తుంది. ఎపిక్ మనకి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మహిళా ముఖ్యమంత్రి. ఇది మీరు ఆన్సర్ చేయండి. ప్రజెంట్ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు ఉమెన్ చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు? రాష్ట్రాల పేర్లు, వాళ్ళ ముఖ్యమంత్రుల పేరు అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. మీకు రివిజన్ లాగా పనికి వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఎపిక్ కార్డ్ అనేది పశ్చిమ బెంగాల్ సీఎం ఒక ఆరోపణ చేసింది ఎన్నికల సంఘం మీద. పశ్చిమ బెంగాల్లో ఓటర్స్కి చాలామందికి డూప్లికేట్ కార్డ్స్ ఉన్నాయట. 3-4 మెంబర్స్కి ఒకే నెంబర్ ఉందట. ఆరోపణలు చేసింది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ మీద. ఒక సీఎం ఆరోపణలు వెరీ ఫస్ట్ టైం ఇంత పెద్ద స్థాయిలో. కాబట్టి ఎపిక్ కార్డ్ మనకి వార్తల్లో వచ్చినట్టు.
సో మీ ప్రశ్న ఎలా వస్తుందండి, ఎపిక్ కార్డు మీద ఆరోపణలు చేసిన సీఎం అని చెప్పేసి వస్తుందా? రాదు. ఎపిక్ కార్డు మీద ప్రశ్న వస్తుంది. సో వాట్ ఈస్ ద ఎపిక్ కార్డు మనకి అంటే ఎలక్టరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది 1993లో అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన టిఎన్ శేషన్ కాలం లోపల వచ్చింది. సో ఇతన్ని ఏమని పిలుస్తామండి మనం అంటే సో ఈ ఎలక్షన్ రీఫార్మ్స్ పితామహుడిగా పిలుస్తాం. మన సిలబస్లో ఉంది కదా ఎన్నికల సంస్కరణలు అని చెప్పేసి, ఆ పితామహుడే టిఎన్ శేషన్. మొన్న అన్ఫార్చునేట్లీ మరణించాడు కదా, రైట్. మరి దీన్ని ఎలా తీసుకొచ్చారని చెప్పి చూస్తే సో రిజిస్ట్రేషన్ ఆఫ్, ఇది గుర్తుపెట్టుకోవాలండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్ రూల్స్ 1960. సో దీని ప్రకారం 1993లో టిఎన్ శేషన్ సిఈసిగా ఉన్నప్పుడు ఎపిక్ కార్డ్స్ తీసుకొచ్చారు. దీన్ని మనం బయట లాంగ్వేజ్ లోపల ఓటర్ ఐడిగా పిలుస్తాం. సో నీకు ఓటర్ ఐడి ఉన్నది, నువ్వు పోలింగ్ బూత్కి వెళ్ళినావు, ఓటర్ల జాబితాలో నీ పేరు లేదు, నేను బయటకు పొమ్మంటారు. నీకు ఓటర్ ఐడి ఉన్నంత మాత్రం నీకు ఓటు హక్కు ఉన్నట్టు అని చెప్పేసి అనుకోవద్దు. నువ్వు ఓటు వేయాలంటే ఓటర్ల జాబితాలో నీ పేరు ఉండాలి. మనకు కొన్నిసార్లు పేపర్లో వస్తుంది రష్మిక ఓటు గల్లంత అని చెప్పేసి వస్తుంది. సో రష్మిక కాబట్టి పేపర్లో వచ్చింది, మన ఓటు గల్లంత అయితే పేపర్లో రాదు. వాళ్ళది న్యూస్, మనది న్యూసెన్స్ అయిపోతుంది ఏమన్నా అక్కడ అల్లరి చేస్తే గిట్ట, రైట్. సో ఇది ఓటర్ల గల్లంత అని చెప్పేసి మీకు ఏంటి, ఓటర్ ఐడి గుర్తింపు కార్డు ఉంది నీకు, ఎన్నికల సంఘం పేర్కొన్న గుర్తింపు కార్డ్స్ అన్నీ ఉన్నాయి, మొత్తం తీసుకెళ్ళి జేబులో చూపిస్తే ఓటు హక్కు ఉంటుందా? ఉండదు. వై? బికాస్ నీకు ఓటర్ల జాబితాలో పేరు లేదు కదా అని చెప్పేసి చెప్పచ్చు. ఇది పాలిటీ కిందికి వస్తుంది. సో నెక్స్ట్ ఎకనామీ ఆర్టికల్. సో ఎకనామీలో ఈరోజు వార్తల్లో ఏముందని చెప్పి చూస్తే మనీ పాఠంలో మీకు కరెన్సీ అని చెప్పేసి వస్తుంది, అక్కడ ఇది వస్తుంది అన్నట్టు, క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ అని చెప్పేసి ఉన్నది. ఏంటి క్రిప్టో స్ట్రాటజిక్ రిజర్వ్ అని చెప్పేసి అంటే క్రిప్టో కరెన్సీ యొక్క వ్యూహాత్మక నిల్వలు అని చెప్పేసి. సో మీకు ఈ డిజిటల్ కరెన్సీ మీద జాతీయ నిల్వ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ప్రపంచం లోపల అమెరికా తీసుకొచ్చింది. సో మన కంట్రీ పేరు గుర్తుపెట్టుకోవాలి. దీని కింద ఒక 5 క్రిప్టో కరెన్సీలను గుర్తించింది అన్నట్టు. 5 పేర్లు అవసరం లేదు. ఒకటి బిట్ కాయిన్ ఉన్నది గుర్తుంటుంది, సెకండ్ది ఇథీరియం ఉన్నది గుర్తుంటుంది. సో 3, 4, 5 అని చెప్పేసి వేరే ఉన్నాయి, అంతగా అవసరం లేదు. ఆ 5 కరెన్సీ పేరు బై హార్ట్ చేయొద్దు, సాహసం చేయొద్దు. రిపుల్, సోలానా అండ్ కార్డానో అని చెప్పేసి మిగతా 3 ఉన్నాయి, బట్ అంతగా అవసరం లేదు. ఇది అవసరమే. తొలిసారిగా క్రిప్టో కరెన్సీ విషయం లోపల స్ట్రాటజిక్ రిజర్వ్గా సో తమ కరెన్సీ విషయంలో ఏముంటాయని చెప్పేసి చెప్పింది అమెరికా దేశం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి ఇంకా వెరీ వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకి వార్తలో వచ్చింది. సో ఇది పర్యావరణం కిందికి వస్తుంది. మొన్న మార్చి 3న ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కదా మనం డిస్కస్ చేసినాం. సో ఆ రోజు మనకి 7th మీటింగ్ జరిగింది. ఎవరిది అంటే సో నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి సో ఒక చట్టబద్ధ సంస్థ ఇది. దీనికి పిఎం అధ్యక్షత ఉంటాడు. సో 7th మీటింగ్ జరిగింది. ఎక్కడ అంటే గిర్ జాతీయ పార్కు, ఇది గుజరాత్లో ఉంటుంది. సో ఇక్కడే మీరు ఈ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పి జరుపుకున్నారు. సో మనం డిస్కస్ చేద్దాం మీటింగ్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, తర్వాత ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి. సో ఫస్ట్ చూద్దాం ఇది ఏంటండి అంటే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, దీన్ని 20 సెకండ్లో సవరణ చేస్తాం కదా, దాని ప్రకారం మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏర్పాటు అయింది. ఇది ఒక చట్టబద్ధ సంస్థ, వైబీగా చట్టం వేసి ఏర్పాటు చేసినాం కాబట్టి దీనికి హెడ్గా పిఎం ఉంటాడు. ఈ ప్రశ్న ఇంతకుముందు వచ్చిందండి. నేషనల్ బోర్డ్ వైల్డ్ లైఫ్ చైర్పర్సన్గా పిఎం ఉంటాడు. మన నోట్స్లో ఉంది, 24 అప్డేట్స్ నోట్స్లో ఉంది. నెక్స్ట్ వైస్ చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఉంటారు. మొత్తం మీద 47 మెంబర్స్ కలిగిన బాడీ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు ఏంటి అంటే మీటింగ్ యొక్క అవుట్కమ్స్ ఏంటి, ఇది అవసరం కంపల్సరీ. సో మనం కొన్ని డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో ఫస్ట్ చూస్తే ఈ డాల్ఫిన్స్ గణన ఉన్నదిగా, సో దీన్ని రిలీజ్ చేసిండు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. పిఎం మోడీ గారు రిలీజ్ చేసిండు. మొత్తం ఎన్ని ఉన్నాయి 6327, 6324 గంగాటిక్ డాల్ఫిన్స్ ఉంటే 6327 లోపల ఒక 3 ఏమో
సింధు డాల్ఫిన్ చెప్పేసి పిలుస్తాం. సింధు డాల్ఫిన్స్ 3, ఇవేమో 6, 3, 2, 4 అని చెప్పేసి. రైట్. సెకండ్ది నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి దీన్ని గుజరాత్లో ఉన్న జునాగఢ్లో స్టార్ట్ చేసినాం మనం. సో కొత్త కార్యక్రమం ఇది, నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి. ఇది ఎందుకోసం అని చెప్పేసి చూస్తే ఈ జంతువులలో మనకి ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి, జంతువుల నుంచి మనుషులకు ఎలా వస్తున్నాయని చెప్పేసి సో ఇది రీసెర్చ్ చేస్తుంది. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మాదిరిగా పనిచేస్తుంది అన్నట్టు, వెరీ ఫేమస్. మూడవది ఈ కోయంబత్తూర్ ఉందిగా మనకు, కోయంబత్తూర్ లోపల సలీం అలీ ఆర్నిథాలజీ సెంటర్ అని చెప్పేసి ఉన్నది. ఇది పక్షుల పితామహుడు అని చెప్పేసి పిలుస్తాం ఈ సలీం అలీని. సో ఇక్కడ మీకు ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేసిండ్రు. ఏంటిదంటే ఈ యానిమల్ను హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ రాకుండా సో ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఎక్సలెన్స్ సెంటర్ని ఏర్పాటు చేసిండ్రు కోయంబత్తూర్లో ఉన్న సలీం అలీ సెంటర్ లోపల. మన ముఖ్యంగా తమిళనాడు లోపల, కేరళ లోపల ఎక్కువగా ఈ ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతాయి. సో అటువంటి రాకుండా అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మనము కోయంబత్తూర్లో ఉన్న సలీం అలీ సెంటర్ లోపల ఏర్పాటు చేసుకున్నాం. ఒక న్యూ ఇనిషియేటివ్ కాబట్టి మన ఎగ్జామ్లో వస్తుంది. ఫోర్త్ది సో ప్రాజెక్ట్ చీతా మనం డిస్కస్ చేసినాం కదా ఆల్రెడీ. కునో పార్క్ అని చెప్పేసి ఉంది కదా, దీనికి ఒక రెండింటిని యాడ్ చేసిళ్ళు. ఇవి రెండు మనము అప్డేట్స్ 24 లోపల కవర్ చేసినాం ఆల్రెడీ మనం. సో ఒకటేమో మనకు గాంధీ సాగర్ అండి. సో దీంట్లో కూడా మీ చీతాలని వదిలిపెడుతున్నారట. సో ఇది మనకి మధ్యప్రదేశ్ లోపల ఉంటుంది. సో వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ దీన్ని. ఇంకోటి బన్నీ గడ్డి భూములు అని చెప్పేసి పిలుస్తాం. సో బన్నీ గడ్డి భూములు ఫ్రమ్ గుజరాత్ స్టేట్. ఇందులో కూడా ఈ చీతాలను పెంచుతారట. కునో పార్క్ మధ్యప్రదేశ్ కాకుండా సో గాంధీ సాగర్, బన్నీ గడ్డి భూములు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ 24 అప్డేట్స్ లోపలనే. సో ఇది ఆసియాటిక్ సింహాలు అని చెప్పేసి పిలుస్తాం. ఇవి ఎక్కడ ఉన్నాయి మనకు ప్రజెంట్ చూస్తే సో ఇన్ఫ్యాక్ట్ గిర్ జాతీయ పార్క్ లోపల ఉన్నాయి. దీంతో పాటు మనకి బర్దా లోపల కూడా వీటిని పెంచుతారట. సో బర్దా అండ్ గిర్ రెండు మనకి స్టేట్ ఒకటే అండి, మనకి 2 స్టేట్స్ ఒకటే. నెక్స్ట్ ఈ ఆసియాటిక్ సింహాల యొక్క గణన అని చెప్పేసి మనకి 16 స్టార్ట్ చేస్తున్నాం 25 ఇయర్ లోపల. ఈ 15 చూస్తే 20లో స్టార్ట్ చేసినాం మనం. సో టీజీపీఎస్ అడుగుతుంది ఇటీవల చేపట్టిన ఆసియా సింహాల గణన ఎన్నవది అని చెప్పేసి. 16వది, 15వది, 14వది, 13వది. నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతున్నావు, ఎవరిని గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్స్ని ఏం క్వశ్చన్స్ ఇవి. రైట్. ఇవి ఇంకా చూస్తే మనకి ఇంకేం లేవండి. సో మొత్తం 6 పాయింట్స్ వచ్చినాయి కదా. 6 పాయింట్స్ రాలేదంటే ఒకటి ఎగిరిపోయింది. ఏం ఎగిరిపోయింది అంటే అంతే అండి. సో ఇది 6వది. సో ఇవి మీకు ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్స్ అండి. దీంట్లో ఇది ఒక్కటి కాకుండా ఇవి 2 మీకు అప్డేట్స్ 24 నోట్స్లో ఉన్నాయండి. 25లో మీరు ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ 24 అప్డేట్స్ నోట్స్ చూసుకోవాలి. అందులో జిఎస్ పాయింట్స్ మనం బాగా కవర్ చేసినాం. సో దాన్ని మనము మ్యాగజైన్ రూపంలో కూడా తీసుకొస్తాం. ఇప్పుడు మంత్లీ మ్యాగజైన్ వస్తుంది కదా, అట్లనే 6 మంత్స్కి ఒకసారి సో అప్డేట్స్ తీసుకొద్దాం. సో మీకు మ్యాగజైన్లో మీరు గమనించడం లేదో కానీ లాస్ట్ 2 పేజీలో షార్ట్ నోట్స్ ఉంది కదా, అది డిఎస్సి ఎస్ఏ వాళ్ళకి బాగా పనికి వస్తుంది, గ్రూప్స్ వాళ్ళకి రివిజన్ కోసం బాగా పనికి వస్తుంది. సో నెక్స్ట్ చూస్తే ఈ పర్యావరణం లోపల వరల్డ్ లార్జెస్ట్ ఐస్ బర్గ్, ఒక మంచు కొండ మనకి వార్తల్లో వచ్చింది. ఈరోజు సాక్షి పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. సో వరల్డ్ లార్జెస్ట్ ఐస్ బర్గ్, ఒక మంచు కొండ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 1986లో వాస్తవంగా ఈ అంటార్కిటికా తీరం నుంచి ఒక చిన్న ముక్క అనేది సో బయటకి వచ్చి సముద్రం మీద తేలుతూనే ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఈ మంచు కొండ చిన్నగా ఉంది కాబట్టి దీంతో కంపేర్ చేస్తే తేలుతూనే ఉన్నది. సడన్గా ఏమైందంటే 2025 మార్చ్ 4న ఏమైందంటే సో మీకు జార్జియా తీరం దగ్గర సడన్గా ఇది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? సో ఎక్స్ప్రెస్ లోపల మీకు పెద్ద ఆర్టికల్ ఇచ్చిందండి, దానికి చిన్న లాజిక్ అవసరం.
ఏంటి అంటే ఇది తేలుతుంది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ లోతు ఎక్కువ ఉన్నది, మెల్లమెల్ల లోతు తగ్గిపోయింది కాబట్టి ఇది ఇక్కడ నేలను తాకింది, ఇంకా అది కదలట్లేదు. మళ్ళీ ఎప్పుడు కదులుతుంది అంటే సో వాటర్ ఎక్కువైనప్పుడు కదులుతుంది. సో వాళ్ళు డిఫరెంట్ కారణాలు ఇచ్చారు, ఏం కారణం లేదు, మీకు లోతు తక్కువైంది కాబట్టి అక్కడ ఆగిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా 40 years, దాదాపుగా 39 అని చెప్పేసి తెలుసు, దాదాపుగా 40 years తర్వాత అది ఆగిపోయింది కాబట్టి మనకి సో గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండ ఇన్ఫ్యాక్ట్ ఆగిపోయింది ఎక్కడంటే మనకి జార్జియా ద్వీపము. సో సౌత్ జార్జియా ద్వీపం అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. దాని పేరు A23A అని చెప్పేస్తుంది. రైట్ అండి. సో నెక్స్ట్ మనకి వంతారా అని చెప్పేసి ప్రోగ్రామ్ వార్తల్లో ఉంది. నిన్న PM మోడీ గారు స్టార్ట్ చేసిండు. మనం అప్డేట్స్ 24 లోపలనే కవర్ చేసినాం. బట్ ఏమన్నా కొంతమంది ఫస్ట్ టైం చూస్తే వాళ్ళ కోసం అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఏంటి వంతారా అని చెప్పి చూస్తే దీన్ని స్టార్ ఆఫ్ ఫారెస్ట్గా పిలుస్తాం. సో స్టార్ ఆఫ్ ఫారెస్ట్గా పిలుస్తాం. ఇది ఈ జంతువులు గాయపడ్డప్పుడు వాటి యొక్క పునరావాసం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిండ్రు. ఎవరు అంటే గుజరాత్ రాష్ట్రం లోపల సో జామ్నగర్ లోపల మనకి రిలయన్స్ ఫౌండేషన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు కలిపి ఏర్పాటు చేసినాయి. నాయకత్వం వహించింది మనకి అనంత్ అంబానీ అని చెప్పేసి పిలుస్తాం. సో మీరు పేపర్లో చూసుకుంటారు, అనంత్ అంబానీ PM మోడీ చాలా ఎక్కువ మెచ్చుకుంటాడు, నువ్వు గొప్ప పెద్ద మనసు అని చెప్పేసి. ఏంటి వంతారా కాన్సెప్ట్ మనకి ఒక పెద్ద అడవిని క్రియేట్ చేసింది. ప్రపంచంలో అతిపెద్ద అడవి అని చెప్పేసి పిలుస్తాం దీన్ని, ఇంకా అంటే కృత్రిమంగా క్రియేట్ చేసింది. సో అక్కడ జంతువుల యొక్క సంరక్షణ చూస్తున్నారు. ఇంకా ప్రపంచంలో అతిపెద్ద ఎలిఫెంట్ హాస్పిటల్ కూడా ఇది ఫేమస్. రైట్. నెక్స్ట్ సో C3 మనకి వార్తల్లో ఉంది అండి. ఇది పర్యావరణ కిందకి వస్తుంది C3 అని చెప్పేసి. ఇది PIB న్యూస్లో వచ్చింది మనకి. ఇవన్నీ PIB న్యూస్ ఆర్టికల్సే. ఈ ఐస్బెర్గ్ కాకుండా మిగతా ఉన్నాయి కదా అన్నీ మనకు PM మోడీ వచ్చినట్టే PIB వచ్చినట్టే. సో C3 పాలసీ అండి, వెరీ ఫేమస్. మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి పాఠం ఉంది కదా, సో దాని కిందకి వస్తుంది. మొన్న Group 2 లోపల క్వశ్చన్ చాలా ఎక్కువ వచ్చినట్టు కొంతమంది అభ్యర్థులు చెప్పారు. వెరీ కామన్. ABPS అండ్ TGPS అయినా ఒక ఇయర్లో ఒక దాని మీద ఫోకస్ చేస్తుంది. కంప్లీట్గా అవే క్వశ్చన్స్ ఒక 10 పడేస్తుంది. నెక్స్ట్ ఇయర్లో మనం చదువుకుంటాం కదా ఫుల్, దాని మీద ఫోకస్ చేస్తాము. అది PIBలో ఏమున్నది, ఆ పుస్తకంలో ఏముందని చెప్పేసి. సో అక్కడ చూస్తే మీకు నెక్స్ట్ ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కూడా రాదండి. కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి, సిలబస్ లోపడే అన్ని అధ్యయనం చేయాల్సిందే. సో C3 పాలసీ వార్తల్లో ఉంది, వెరీ ఫేమస్. సిటీస్ కొలిషన్ అంటే ఏంటి, సో ఫర్ సర్క్యులారిటీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏం లేదు ఇక్కడ, సో సర్క్యులర్ ఎకనామీ ద్వారా, ఘన వ్యర్థాల నిర్వహణ ద్వారా పట్టణాన్ని ప్రణాళిక చేసుకొని సుస్థిర అభివృద్ధి వైపు పోవాలి, క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ తగ్గించాలి, మొత్తం కలిపి అంతే అండి. సో దీన్ని ఎక్కడ మనం స్టార్ట్ చేసామని చెప్పి చూస్తే ప్రారంభించింది. సో జైపూర్లో జరిగిన ఆసియా పసిఫిక్ సర్క్యులర్ ఎకానమీ మీటింగ్. ఇక్కడనే రీజనల్ గుర్తుపెట్టుకోవాలి. సో రీజనల్ 3R పాలసీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రెండు మీటింగ్ లోపల దీన్ని స్టార్ట్ చేసినాం. మొత్తం మీద 3R పాలసీ అన్న సర్క్యులర్ ఎకనామీ అన్న ఒకటే. అంటే మనము రీసైక్లింగ్ చేయాలి, రీయూజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలని చెప్పేసి 3R ఉంటుంది కదా. సో 3Rని మనము ఇన్ఫ్యాక్ట్ సర్క్యులర్ ఎకనామీ కింద తీసుకోవచ్చు. ఈ సమ్మిట్ లోపల మనము C3 అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాం. సో సిటీస్ కొలిషన్ ఫర్ సర్క్యులర్ అని చెప్పేసి పిలుస్తాం. సర్క్యులర్ ఎకనామీ ద్వారా 3R ద్వారా సుస్థిరమైన పట్టణాలు మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఇండియా అనేది ఒక ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కూటమి పేరు మనకి C3 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఎవరండి అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫేర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకరు మన UN సంస్థ కూడా ఉందని చూస్తే గిట్ట UN సెంటర్ ఫర్ రీజనల్ డెవలప్మెంట్. సో ఇవి రెండు కలిపి దీన్ని ఏర్పాటు చేసినాయి. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫేర్స్ ఇండియా నుంచి చూస్తే, UN నుంచి చూస్తే యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో రెండు కలిపి ఇవి ఏర్పాటు చేసిన C3 పాలసీని. సో C3 పాలసీ లక్ష్యం ఏంటి, ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వ్యర్థాల నిర్వహణ అని చెప్పేసి పిలుస్తాం. వ్యర్థాల నిర్వహణ ఇవి రెడ్యూస్ చేయాలి,
రీసైక్లింగ్ చేసుకోవాలి, క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ తగ్గించాలి, పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలి. సో మనకి ఫైనల్ చూస్తే రెసిలెంట్ సిటీస్ని నిర్మించాలి, అంటే సుస్థిరమైన సిటీస్ని నిర్మించాలి. దానికోసం అని చెప్పేసి పనిచేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్. సో సిటీస్ యొక్క లక్ష్యం ఏంటంటే మనకి సుస్థిరమైన పట్టణాలు రూపకల్పన చేసుకోవాలి, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఉండద్దు, రెడ్యూసింగ్ చేసుకోవాలి వ్యర్థాలని, రీసైక్లింగ్ చేసుకోవాలి, రీయూజ్ చేసుకోవాలి. ఇది C3 యొక్క ముఖ్య ఉద్దేశము, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా అన్ని ఆర్టికల్స్ చిన్నవి అండి, ఇవైతే ఎక్కువ ఉన్నాయి. సో నెక్స్ట్ చూస్తే పయోది మిల్క్ బ్యాంక్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది. సో పయోది యొక్క మిల్క్ బ్యాంక్ అండి, దీన్ని సో ఎయిమ్స్లో స్టార్ట్ చేస్తారు ఫ్రమ్ ఢిల్లీ. మీరు ఆన్సర్ చేయండి. ఎయిమ్స్ యొక్క ఆధునీకరణ కోసం అని చెప్పేసి ఇటీవల ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? ఓకే, సో పయోది మిల్క్ బ్యాంక్ చూస్తే ఎందుకోసం అంటే ఇది మనకు చిన్నపిల్లలు కొంతమంది సో ఐసీయూలో ఉండిపోతారు, చాలా చిన్నపిల్లలు 2-3 months అని చెప్పేసి వాళ్ళకి పాలకి ఇబ్బంది అవుతుంది. సో అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది ముఖ్యంగా పనిచేస్తుందట, కాబట్టి ఇంపార్టెంట్. నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే ఈ రాగి ఉన్ను కోబాల్ట్ యొక్క అన్వేషణ కోసం అని చెప్పేసి మనము జాంబియాతోని ఒప్పందం చేసుకున్నాము. సో జాంబియాతోని మనం ఒప్పందము చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు లిథియం కోసం అని చెప్పేసి మనము చాలా ఒప్పందాలు చేసుకున్నాము. సో ఇటీవల వార్తల్లో ఉంది, మీరు ఆన్సర్ చేయండి. లిథియం కోసం అని చెప్పేసి ఏ కంట్రీతో మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది? ఇప్పుడు జాంబియా కోసం అని చెప్పేసి రాగి కోబాల్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ అండి, అమెరికా అధికార భాష అని చెప్పేసి ఇంగ్లీషు ట్రంప్ ఆమోదించాడు. నాట్ మచ్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ దృష్ట్యా స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. సో ఆస్ట్రియా యొక్క కొత్త ఛాన్సలర్గా మనకి క్రిస్టియన్ అని చెప్పేసి వచ్చిండు. సో ఆస్ట్రియా క్రిస్టియన్ స్టాకర్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. మన PM మోడీ గారు కంగ్రాట్స్ చెప్పారు క్రిస్టియన్ స్టాకర్కి ఎన్నికైనందుకు. నెక్స్ట్ మనకి గురుగ్రామ్ అని చెప్పేసి వార్తల్లో వచ్చిందండి. ప్లేసెస్ ఇన్ న్యూస్గా పిలుస్తాం. ఫ్రమ్ హర్యానా స్టేట్ అని చెప్పేసి ఉంటుంది. ఏంటి గురుగ్రామ్ అంటే ఇండియాలోనే సో వరల్డ్ పీస్ సెంటర్గా ఇది స్టార్ట్ అయింది. సో వరల్డ్ పీస్ సెంటర్ దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరని చెప్పి చూస్తే జైన ఆచార్యుడు లోకేష్ అండి. ఈయన సంస్థ పేరు మనకి అహింస విశ్వభారతి అని చెప్పేసి ఉన్నది. సో అహింస విశ్వభారతి అనే సంస్థ, లోకేష్ అనే వ్యక్తి ఇండియా లోపల మొట్టమొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని గురుగ్రామ్ లోపల స్టార్ట్ చేశాడు. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మన పేపర్లో వచ్చింది. నెక్స్ట్ ఈ 5 రూపీస్కే మీకు రైతులకి విద్యుత్ అయితే ఫ్రీ ఇస్తున్నారు స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో 5 రూపీస్కే కరెంటు. ఇవి ఈరోజు ఆర్టికల్స్ అండి. చూద్దాం. సో ఫస్ట్ ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఎపిక్ కార్డు వార్తల్లో ఉంది. CEC TN సెషన్ 1993 లోపల వచ్చింది. ఎకనమీ, క్రిప్టో స్ట్రాటజిక్. సో వెరీ ఫస్ట్ టైం అమెరికా ఒక పాలసీ రూపొందించింది. నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ లోపల 6 కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసుకున్నాం. అందులో వెరీ ఫేమస్ ఈ సింహాల గణన స్టార్ట్ చేయబోతున్నాం. 16వ గణన అని చెప్పేసి పిలుస్తాం. మిగతా అన్ని అంతకుముందు రోజు వచ్చినాయి. ఈ కోయంబత్తూర్ లోపల సలీం అలీ సెంటర్ లోపల యానిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ రాకుండా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రపంచంలో అతిపెద్ద మంచుకొండ దక్షిణ జార్జియా దగ్గర ఆగిపోయింది. సో వంతారా వెరీ ఫేమస్. రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ యొక్క ఒక అటవీ కార్యక్రమం ఇది. జంతువుల్ని కాపాడేందుకు ఒక చర్య మనకి. సో అనంత్ అంబానీ స్టార్ట్ చేసిండు. సో C3 మీన్స్ మన సిటీస్ కొల్యూషన్ ఫర్ సర్క్యులర్ అని చెప్పేసి వస్తుంది. పట్టణ ప్రాంతం లోపల సుస్థిరమైన అభివృద్ధి అవసరం అని చెప్పేసి క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఉండకుండా సరైన ప్లానింగ్ చేసుకుంటూ సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సో పయోది మిల్క్ బ్యాంక్ వార్తల్లో ఉంది. ఎయిమ్స్ ఢిల్లీ అని చెప్పేసి. రాగి కోబాల్ట్ కంట్రీ జాంబియా. అమెరికా అధికార భాష ఇంగ్లీష్ అని చెప్పేసి. క్రిస్టియన్ స్టాకర్ ఆస్ట్రియా యొక్క కొత్త ఛాన్సలర్గా వచ్చిండు. గురుగ్రామ్ మనకి ఇండియాలో మొట్టమొదటి సో వరల్డ్ పీస్ సెంటర్గా పిలుస్తామన్నట్టు. సో ఇవి కరెంట్ అఫైర్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. సో రేపు మళ్ళీ మనం 5th కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకొని 6th స్టార్ట్ చేస్తాం.
సో ఒకసారి మీరు మన పీడిఎఫ్ చూడండి ఒకసారి, మంత్లీ మ్యాగజైన్ అది. ఆ పీడిఎఫ్ లోపల ఏమన్నా ఇంకా బెటర్గా చేయవచ్చా, వెయిట్ని యాడ్ చేస్తే బాగుంటుంది. ఒకటే అండి, మనకి ప్రిపరేషన్ని ఈజీ చేయాలి. సో మనము పేజీల సంఖ్య మీద ఫోకస్ చేయలేదు. సో నేను పెద్ద ఆర్టికల్స్ రాస్తా అని చెప్పేసి ఎగ్జామ్ దృష్ట్యా నేను ఫోకస్ చేసిన మెయిన్గా. సో ఒక గ్రూప్ 2 అభ్యర్థికి, ఒక గ్రూప్ 3కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అభ్యర్థికి, లేదా ఎస్ఐపిసి డిఎస్సి అభ్యర్థికి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క పాయింట్ ఎక్స్ట్రా లేదు. ఆ మ్యాగజైన్లో ఉన్న ప్రతి పాయింట్ మీకు ఎగ్జామ్ దృష్ట్యా వెరీ ఫేమస్. అండ్ లాస్ట్ లోపల షార్ట్ నోట్స్ మనం యాడ్ చేసినాం. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే, మొత్తం చదివినాక క్విక్ రివిజన్కి పనికి వస్తుంది. నెక్స్ట్ మనము ఒక 50 MCQ యాడ్ చేయాల్సి ఉందే. ఇప్పుడే మనకు March 4 వచ్చిందండి, అందుకే మనము అప్లోడ్ చేసినాము. నెక్స్ట్ మంత్ నుంచి మనం కంపల్సరీ March 1 to 15లో మీ 50 MCQ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో 249 మాత్రం కోర్స్ ఉన్నదండి. ఇది ఇంకో 10 days ఏమో ఉంటుంది. దీన్ని మనము కొంచెం పెంచుతాం, ఎందుకంటే మనకి DTP అనేది కొంచెం ఖర్చుతో కూడుకుంది కాబట్టి కొంచెం పెంచే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. ఇన్ఫ్యాక్ట్ మీకు నచ్చితేనే, ఎటువంటి ఫోర్స్ లేదు. ఒకటే అండి, సో ఈ నోట్స్ మన క్లాస్ చెప్పే నోట్స్ అక్కడ ఉంటుంది, బట్ సింప్లిఫై చేసి ఉంటుంది. మీరు 3 months అయిపోయింది అనుకోండి, పాలిటీ కరెంట్ అఫైర్స్ సింప్లిఫై చేసి ఇస్తాం. అది DTP ఇస్తామా లేదా మనం రాసిస్తామా అని చెప్పేసి అది వేరే విషయం. మంత్లీ మ్యాగజైన్ వచ్చేసి కంప్లీట్గా DTP ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఏముంటుంది, తర్వాత ఒక లాంగ్ వీడియో ఉంటుంది. మనకి 6 months కావచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ ఉంటుంది కదా, మీరు వాళ్ళు చూసి ఉన్నారు కదా, 5 hours క్లాసు, 6 hours క్లాస్ మనం చాలా చేసి ఉన్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకనామీ కావచ్చు, పాలిటీ కావచ్చు, పర్యావరణం కావచ్చు, డిఫెన్స్ కావచ్చు. అటువంటి వీడియోస్ మళ్ళీ మీకు ఎగ్జామ్ బిఫోర్ ఉంటుందండి. సో అవి అన్నీ కలిపి మీకు ఇంత తక్కువ కాస్ట్గా వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ యువర్ విష్. మీకు ఇష్టం ఉంటే మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని చెప్పేసి అనిపిస్తే తీసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి.